స్టార్ట్. అందరికీ జై భీములు, నమో బుద్ధాయ. ఈరోజు భగవాన్ బుద్ధుల వారు జ్ఞానోదయం పొంది తన శరీరం నుండి వెలువడినటువంటి 5 రంగుల కాంతిని ఏదైతే ఇప్పుడు మనము పంచశీల జెండాగా రూపొందించామో దాంట్లో నీలము, పసుపు, ఎరుపు, తెలుపు, కాషాయము ఇలా 5 రంగులతోటి రూపొందించబడింది. ముఖ్యంగా ఇది శాంతికి సంకేతం. భగవాన్ బుద్ధుల వారు చెప్పినటువంటి మార్గము పంచశీల. పంచశీల అంటే ప్రతి మనిషిలో మరి అబద్ధం ఆడవద్దు, దొంగతనం చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, మద్యము, మాంసము ఇలాంటివి సేవించకుండా ఉన్నప్పుడు మనిషే మాధవునిగా మహోన్నతిగా ఉంటాడన్న ఉద్దేశంతో పంచశీల మార్గాన్ని భగవాన్ బుద్ధుల వారు మనకు బోధించారు. వారి మార్గంలో మనమంతా వెళ్ళినట్లయితే ప్రతి మనిషిలో సుఖము, సంతోషము, కరుణ, ప్రేమ, దయ అన్నీ ఉంటాయి. మనిషిగా బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రపంచానికి, భారతదేశ ప్రజలకు, ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే ఎప్పటికైనా బౌద్ధమే మన దేశానికి శరణ్యం. ఈ కోపాలు, తాపాలు, ఈర్ష, ద్వేషము, పగలు, ప్రతీకారాలు లేకుండా ప్రతి మనిషి శాంతంగా ముందుకు వెళ్ళినప్పుడే దుఃఖం లేని జీవితాన్ని కొనసాగుతారని చెప్పేసి భగవాన్ బుద్ధుల వారు చెప్పారు. దానికి సంకేతంగా ఈ యొక్క పంచశీల జెండాని ఈరోజు జనవరి 8వ తారీఖు నాడు రూపొందించినటువంటి తేదీ. ఆ సందర్భంగా సమతా సైనిక్ దళ్, సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క పంచశీల జెండాని మేము ఆవిష్కరిస్తూ ఈ యొక్క జెండా యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాము. ప్రజలారా, ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించండి. మనమంతా శాంతియుతంగా ముందుకు వెళ్ళినప్పుడే మన జీవితంలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ అరిషడ్వర్గాలు ఏవైతే మనలో ఉంటాయో కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యాలు ఇలా అరిషడ్వర్గాలు ప్రతి మనిషిలో ఉంటాయి. అవి అలుసుకొని మన మనసు మన ఆధీనంలో పెట్టుకొని మనం ముందుకెళ్ళినప్పుడే మన యొక్క జీవితము దుఃఖం లేకుండా ఆనందమయంగా ఉంటుంది. మన భగవాన్ బుద్ధుల వారు చెప్పారు. ఆ మార్గంలో జ్యోతిరావు పూలే దంపతులు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చారు. వారి యొక్క ఆలోచన విధానాన్నే ఇప్పుడు భారత రాజ్యాంగం ద్వారా మన దేశం అమలవుతూ ఉంది. మన జాతీయ పతాకంలో కూడా అశోక చక్రం ఉంది. అశోక చక్రంలో కూడా 24 రేకులు ఉంటాయి. వాటి యొక్క శాంతికి మనం చిహ్నంగా చూస్తాం కాబట్టి దాంట్లోకి తీసుకునబడ్డాయి. ఈ యొక్క పంచశీల జెండా యొక్క ఆవశ్యకత ఇది. కాబట్టి ప్రతి పౌరుడు ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని భగవాన్ బుద్ధుల వారు చూపినటువంటి మార్గంలో వెళ్ళి అందరూ దుఃఖం లేని జీవితం గడపాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితేనేంది, పూలే దంపతులు అయితేనేంది ఈరోజు సత్యశోధక్ సమాజాన్ని కూడా నిర్మించినటువంటి రోజు. పూలే దంపతులు సత్యశోధక్ అనేది మన దేశంలో అసమానతలు ఉన్నటువంటి దేశం. స్త్రీలకు అవకాశాలు లేకుండా బ్రాహ్మణీయ వ్యవస్థలో మూఢనమ్మకాలలో వెళ్ళినటువంటి పరిస్థితులలో జ్యోతిరావు పూలే గారు సత్యశోధక్ సమాజ్ని స్థాపించినటువంటి రోజు. సత్యశోధక్ సమాజ్ యొక్క ఉద్దేశము అందరం కూడా సమానత్వంతో బ్రతకాలి. ఆడవాళ్ళు, మహిళలకు కూడా చదువు కావాలి. వాళ్ళు గొప్పగా ఉన్నతంగా చదివినప్పుడే, జ్ఞానవంతులైనప్పుడే ఆ యొక్క ఇల్లుని మరి సక్రమంగా తీర్చిదిద్దగలుగుతారు. ఇంట్లో పిల్లల్ని అయితేనేంది, కుటుంబాన్ని అయితేనేంది ఒక మంచి స్థాయికి తీసుకెళ్తారన్న ఉద్దేశంతో అందరికి అవకాశాలు కల్పించాలని చెప్పేసి సత్యశోధక్ సమాజాన్ని నిర్మించిండ్రు. దాంతో పాటుగా పెళ్ళిళ్ళు అనేది మూఢనమ్మకాలతో కాకుండా ఒక ఆడ ఒక మగ ఇద్దరి మధ్యలో ఒక మంచి అండర్స్టాండింగ్
ఇంతో జరగాలి అనేది ఈ మంత్రాలు ఇవి లేకుండా వ్యక్తిగతంగా ఎవరి ఇష్టం వాళ్ళదని చెప్పేసి ఆ రోజు వాళ్ళు తీర్మానించి అప్పటి నుండి మన బ్రాహ్మణులు లేకుండా ఇద్దరు ఆడమగ ఇష్టపడి అండర్స్టాండింగ్ తోటి పెళ్లిళ్ళు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అలా జరగాలని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ న్యాయస్థానాలు కూడా తీర్పులు కూడా ఇచ్చినాయి. కాబట్టి ఈ యొక్క మూఢత్వంలో వెళ్ళి ఆడంబరాలకు పోయి లక్షలలో ఖర్చు పెట్టుకొని అప్పుల పాలు కావద్దని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పెళ్ళి జరిగిందని 10 మందికి తెలవాలి, 10 మందికి భోజనం పెట్టాలన్నటువంటి ఉద్దేశం, వాళ్ళ ఆశీర్వాదం కావాలన్నటువంటి ఉద్దేశంతో జరుపుతారు. ఏదో లక్షలల్లా ఖర్చు పెట్టేసి వాళ్ళు నష్టపోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భగవాన్ బుద్ధుల వారి, జ్యోతిరావు పూలే దంపతుల వారి, అంబేద్కర్ వారి ఆశయాలను ముందుకి తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీములు, నమో బుద్ధాయ.